హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. నా ప్రేయసకి పార్ట్ 24 ముందు భాగాలు చూసి ఇది చూడండి. ఫాస్ట్‌గా వస్తున్న సంతోష్ ఎదురుగా ప్రతిమను చూసుకోకుండా డాష్ ఇచ్చాడు. పడిపోతున్న ప్రతిమ నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకుంటాడు. ఇద్దరూ అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉండిపోయారు. హేయ్! ఏం జరుగుతుందిక్కడ? అని అన్నాడు కోపంగా అర్జున్. ఆ మాటతో ఒక్కసారిగా ఇద్దరూ సర్దుకున్నారు. అది బావ, తను పడిపోతుంటే పట్టుకున్నా అంతే అని అన్నాడు సంతోష్. అవును సార్, నేనే చూసుకోకుండా సంతోషాన్ని గుద్దుకున్నా. తప్పంతా నాదే అంది ప్రతిమ. సరే సరే, వెళ్ళి మీ వర్క్ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్. అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. సమయం ఉదయం 10 గంటలు. అది చక్రవర్తి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ. మై కమిన్ సార్ అని అన్నాడు సంతోష్. రా బావా అని అన్నాడు అర్జున్. ఏంటి బావా పిలిచావు అని అడిగాడు సంతోష్. నేను వెళ్తున్నాను, అదే చెప్దామని పిలిచాను అని అన్నాడు అర్జున్. ఎక్కడికి సడన్గా అని అన్నాడు సంతోష్. వాణ్ణి చూసి 3 నెలలు అయ్యింది కదా, ఒకసారి చూసి వస్తాన్రా అని అన్నాడు అర్జున్. వైజాగ్ వెళ్తున్నావా? సరే వెళ్ళు బావా, ఆఫీస్ నేను చూసుకుంటానులే అని అన్నాడు సంతోష్. ఒక్క నిమిషం బావా, నీకు ఈ ప్రతిమకు ఎలా పరిచయం అని అడిగాడు అర్జున్. మొన్న రాత్రి ఎవరో పోకిరీ వెధవలు వెంట పడుతుంటే పరిగెత్తుకుంటూ నా కారుకు అడ్డం వచ్చింది. నేనే తన్ని సేవ్ చేసి ఇక్కడ జాబ్ చేయమని చెప్పాను అని అన్నాడు సంతోష్. అంటే తన గురించి నీకేం తెలీదా అని అడిగిన అర్జున్తో. అవును, కానీ తన గురించి ఎందుకు అంతలా అడుగుతున్నావు అని అడిగాడు సంతోష్. ఏమీ లేదులే, నేను వెళ్తాను అని వెళ్ళిపోయాడు అర్జున్. అది మధ్యాహ్నం 12 గంటలు. మదర్ తెరీసా అనాథాశ్రమం. స్కూటీ పార్క్ చేసి లోపలికి వచ్చింది చరిత. అక్క, అర్జెంటుగా కాఫీ పెట్టవా అని అడిగింది చరిత. ఏంటి విషయం? అర్జున్కి నీ ప్రేమ విషయం చెప్పేశావా అని అడిగింది శైలజ. ఇంకా లేదు, సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక చెప్తాను అని అంది చరిత. ఏదైనా ప్లాన్ చేశావా అని అడిగిన శైలజతో. అదే అర్థం కావట్లేదక్క. అర్జున్కి ఏదంటే బాగా ఇష్టం అని అడిగింది శైలజ. రాత్రిపూట చల్లని వెన్నెల్లో విహరించడం అంటే చాలా ఇష్టం. ఇంకా నేను హాఫ్ శారీలో బాగున్నానని కూడా చెప్పాడు అని అంది సరిత. సరే అయితే హాఫ్ శారీలో వెళ్ళి ప్రపోజ్ చేయి అని అంది శైలజ. కానీ అక్క, భయం వేస్తుంది అని అంది చరిత. అయితే అర్జున్ వదిలేయ్ అని అంది కోపంగా శైలజ. పో అక్క నువ్వు, నేను అర్జున్కి చెప్తాను నువ్వంటే నాకు ఇష్టమని అని అంది చరిత. మా చెల్లి బంగారం అంటూ బుగ్గలు లాగింది శైలజ. చరిత అర్జున్కు ఫోన్ చేసింది. రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేశాడు అర్జున్. నీతో నేను మాట్లాడాలి అంది చరిత. ఇప్పుడు కుదరదు, నేను వైజాగ్ వెళ్తున్నాను. ఇప్పుడు కాదు, సాయంత్రం మాట్లాడదామని చెప్పి ఫోన్ పెట్టేశాడు అర్జున్. ఒక షాప్ ముందు కారు ఆపి వెళ్ళాడు అర్జున్. ఏం కావాలి సార్ అని అన్నాడు ఆ షాప్ వాడు. పిల్లలు ఆడుకునే బొమ్మలు కావాలి అని అన్నాడు అర్జున్. ఏం బొమ్మలు కావాలి సార్ అని అన్నాడు ఆ షాప్ వాడు. గన్స్, కార్ ఇలాంటివి ఏమైనా ఉంటే చూపించండి అని అన్నాడు అర్జున్. అర్జున్ తనకి కావలసినవన్నీ కొనుక్కొని బయలుదేరారు. సమయం 4 గంటలకు. ఒక ఇంటి ముందు కారు ఆపి డోర్ లాక్ చేశాడు అర్జున్. ఒక 30 ఏళ్ళ ఆవిడ డోర్ తీసింది. బాబుగారు మీరా, లోపలికి రండి అంది ఆవిడ. ఎలా ఉన్నారు తులసక్క అని అన్నాడు అర్జున్. బాగానే ఉన్నాం బాబు, కూర్చోండి, కాఫీ తీసుకొస్తా అంది తులసి. బాబు ఎక్కడున్నాడక్క అని అడిగాడు అర్జున్. పిలుస్తాను ఉండండి బాబు అంటూ లోపలికి వెళ్ళింది ఆమె. లోపల టీవీలో కార్టూన్ చూస్తున్న 3 ఏళ్ల బాబును చూసి, నానా వైష్ణవ్, డాడీ వచ్చారు అని చెప్పింది. డాడీ వచ్చాడా అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాడు వైష్ణవ్. బాబుని చూసి మోకాళ్ళపై కూర్చుని నవ్వుతూ పిలిచాడు అర్జున్. డాడీ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకున్నాడు వైష్ణవ్. ఏంటి డాడీ, ఇన్ని రోజులు రాలేదు నా దగ్గరికి అని అన్నాడు వైష్ణవ్ అలిగినట్లుగా. సారీ నాన్న, డాడీకి ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది, లేకపోతే నీ దగ్గరికి ఉంటానా అని అన్నాడు అర్జున్. నీకు తెలుసా డాడీ, మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ డాడీలతో ఎగ్జిబిషన్కి వెళ్ళారు. నేను మాత్రం వెళ్ళలేదు. నువ్వు లేవుగా అని అన్నాడు వైష్ణవ్. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండు, ఆ తర్వాత నేనే వచ్చి తీసుకుని వెళ్తాను. అప్పుడు ఎంచక్కా మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని అన్నాడు అర్జున్. డాడీ, ప్రతిసారి నువ్వే వస్తావు, మమ్మీ ఎప్పుడొస్తుంది అని అడిగాడు వైష్ణవ్. వస్తుంది నాన్న, త్వరలోనే నీ దగ్గరకు వస్తుంది.
నేనే దగ్గరుండి తీసుకొస్తానని అన్నాడు అర్జున్ బాధగా. ఎందుకు ఏడుస్తున్నావు డాడీ అని అడిగాడు వైష్ణవ్. ఏమీ లేదు నాన్న, నీకోసం బొమ్మలు తీసుకొచ్చాను చూడు అంటూ ఇచ్చాడు అర్జున్. వైష్ణవ్ ఆ బొమ్మలు తీసుకుని ఆనందంగా ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇక నేను వెళ్తానక్క అని అన్నాడు అర్జున్. అదేంటి బాబు, చాలా రోజుల తర్వాత వచ్చారు, కాసేపు ఉండొచ్చు కదా అని అంది తులసి. లేదక్క, అర్జెంటుగా వెళ్ళాలి. సరే, అవసరానికి డబ్బు ఉంచు అంటూ ఇచ్చాడు అర్జున్. సరే బాబు అని అంది తులసి. అర్జున్ కాసేపు ఆ బాబు వైపు చూస్తూ బాధగా వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి 8 గంటలు. నిద్రపోతున్న అర్జున్ ఫోన్ రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అన్నాడు మొత్తుగా. అర్జున్, నేను చరిత, నీతో మాట్లాడాలి అని అంది. ఇప్పుడా, ఎక్కడికి రావాలి అని అన్నాడు అర్జున్. ఆశ్రమానికి వచ్చి నన్ను పికప్ చేసుకో, వెళ్దామంది చరిత. అర్జున్ కాసేపటికి రెడీ అయ్యి ఆశ్రమానికి బయలుదేరాడు. అర్జున్ వచ్చి డోర్ లాక్ చేశాడు. డోర్ తీసిన శైలజ అర్జున్ని లోపలికి పిలిచింది. కాసేపటికి చరిత రెడీ అయ్యి వచ్చింది. అర్జున్ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. హాఫ్ శారీలో ఎలాంటి మేకప్ లేకపోయినా అమ్మాయిలు ఇంత అందంగా ఉంటారా అనిపించింది. అర్జున్, వెళ్దామా అంది చరిత. చరిత అర్జున్ కారులో బయలుదేరారు. కొంతసేపటికి తర్వాత ఎవరూ లేని చోట కారు ఆపమంది చరిత. ఏంటి మేడం, కారు ఇక్కడ ఆపమన్నారు అని అడిగాడు అర్జున్. కాసేపు నడుద్దాం అర్జున్ అంటూ కారు దిగింది చరిత. అర్జున్ చరిత కలిసి నడక ప్రారంభించారు. చాలాసేపు వారి మధ్య మౌనం రాజ్యమేలింది. చల్లని సాయంత్రం వేళ వెన్నెల వెలుగుల్లో ఏకాంత సమయంలో పక్కన మనసుకు నచ్చిన నిశ్చలితో అలా నడుస్తూ ఉంటే ఈ ప్రపంచంలో అంతకన్నా గొప్ప అనుభూతి ఉండదేమో అనిపించింది అర్జున్కు. మరోవైపు చరిత కూడా తన మనసులో మాట ఎలా చెప్పాలి అని పరిపరి విధాలుగా ఆలోచించింది. హలో మేడం, ఏదో మాట్లాడాలని పిలిచావు, అలా సైలెంట్గా ఉన్నావేంటి అని అన్నాడు అర్జున్. నువ్వు రాకముందు నా లైఫ్లో కొత్తదనం ఏమీ లేదు. కష్టంగా పని చేయాలి, ఇష్టంగా బతకాలి, ఇదే ఫిలాసఫీతో బతికేశాను. కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చాక ఏదో మారింది. నీతో ఉంటే హ్యాపీగా ఉంది. నీతో ఉండే ప్రపంచంలో ఇంకేమీ గుర్తుకు రాదు. నాకు తెలియకుండా నా రోజులన్నీ నీతో గడిచిపోయేవి. ఎప్పుడు వచ్చావో తెలియకుండానే నా ఆలోచనలో, నా జ్ఞాపకాల్లో నువ్వు నిండిపోయావు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నా లైఫ్లో నిన్ను మిస్ అయితే నా జీవితాన్ని మిస్ అయినట్లు అని. బహుశా ఇదేనేమో ప్రేమంటే. నువ్వంటే నాకు ఇష్టం అర్జున్. ఒక్క ఛాన్స్ ఇవ్వు. కష్టాల్లో నీ వెనుక, సంతోషాల్లో నీ పక్కనే ఉండి అన్నీ షేర్ చేసుకుంటాను అని అంది చరిత ప్రేమగా కళ్ళల్లోకి చూస్తూ. ఏంటి బంగారం, కొత్తగా ఛాన్స్ అడుగుతున్నావు? నువ్వంటే నాకు ప్రాణం రా. ఈ మాట కోసమే కదా ఇన్ని రోజులు నేను ఎదురు చూశాను. నువ్వు ఒప్పుకుంటే ఒక్క ఛాన్సేం కర్మ, ఎన్ని జన్మలైనా ఇస్తాను అని అన్నాడు అర్జున్ నవ్వుతూ. చరిత పరిగెత్తుకుంటూ వచ్చి అర్జున్ని హత్తుకుంది. ఇంత ప్రేమ దాచుకుని ఎందుకే ఇన్ని రోజులు నాకు చెప్పకుండా ఏడిపించావు అని అడిగాడు అర్జున్. నిన్నొకటి అడగనా అంది చరిత. అడుగు బంగారం అని అన్నాడు. నిన్న నీతో కాఫీ షాప్కు వచ్చిందే ఆ అమ్మాయి ఎవరు అని అడిగింది చరిత. అదన్నమాట సంగతి. ఏంట్రా మేడం గారిలో ఇంత సడన్గా ప్రేమ పుట్టుకొచ్చింది అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది అని అనుకున్నాడు అర్జున్. అర్జున్కు చరితను కాసేపు ఏడ్పించాలి అనిపించింది. తను మా పిఏ ప్రతిమ అని అన్నాడు అర్జున్. అయితే మాత్రం తనతో అంత క్లోజ్గా ఉండాలా అని అంది చరిత. అంటే ఎలాగో నువ్వు ఒప్పుకునేలా లేవు. నేను మాత్రం ఎన్ని రోజులు ఖాళీగా ఉంటాను. అందుకే తన్ని కాస్త ట్రై చేద్దాం అనుకున్నా అని అన్నాడు అర్జున్. అంటే ఇప్పుడు నేను ఓపెన్ అవ్వకపోతే దాంతో వెళ్ళిపోయేవాడివా అని అంది కోపంగా చరిత. అవును మరి, తను ఎంత అందంగా ఉందో నువ్వు చూసావు కదా. రాత్రంతా నాకు కలలో తనే కనిపించింది అంటూ ఆస్వాదిస్తున్నట్లు కళ్ళు మూసుకుని చెప్పాడు అర్జున్. తన ముందే వేరే అమ్మాయిని అర్జున్ పొగుడుతుంటే చరితకు ఏడుపొచ్చేసింది. కళ్ళు తెరిచిన అర్జున్ వెక్కి వెక్కి ఏడుస్తున్న చరితను చూశాడు. హే బంగారం, ఏడుస్తున్నావా? నేనేదో సరదాగా అంటే నువ్వు సీరియస్గా అనుకున్నావా అని అన్నాడు అర్జున్. నిజంగా తను నాకంటే అందంగా ఉంటుందా అంది చిన్నపిల్లల చరిత. ఎంత అందంగా ఉన్నా ఈ ప్రపంచంలో నా కంటికి మాత్రం నువ్వే అందగత్తివి అన్నాడు చరిత కళ్ళు తుడుస్తూ అర్జున్.
ఇంకెప్పుడు తనతో అలా క్లోజ్గా ఉండకు అంది చరిత. మరెవరితో క్లోజ్గా ఉండాలి అని అన్నాడు అర్జున్ నవ్వుతూ. నేనున్నానుగా, నాతో ఉండు అంది చరిత. సరే ఉంటాను అని అంటూ చరిత నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు అర్జున్. చల్లటి వెన్నెల్లో అర్జున్ వెచ్చని స్పర్శ తాకగానే చరిత మనసులో తీయని పులకింత పుట్టింది. ఇంతకుముందు అర్జున్ టచ్ చేస్తే టెన్షన్, భయం కలిగేవి. కానీ మొట్టమొదటిసారి వాటి స్థానంలో సిగ్గు ముంచుకొచ్చింది చరితకు. బహుశా తన మనసు అర్జున్ను యాక్సెప్ట్ చేయటం వల్లేమో సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కాయి. పెదాలు అదురుతున్నాయి. కళ్ళు టపటపా ఆడించింది. అర్జున్ పెదాలని అందుకోవటానికి అన్నట్లుగా ముందుకు వచ్చాడు. చరిత కూడా అందుకు అనుగుణంగా పాదాలపై నుంచుని కళ్ళు మూసుకుంది. ముద్దు కోసం దగ్గరికి వచ్చిన అర్జున్ సడన్గా ఏదో గుర్తుకు వచ్చి ఆగిపోయాడు. అర్జున్ దళ సంతకం కోసం వెయిట్ చేస్తున్న చరితకు ఎంతసేపటికి ఆ స్పర్శ లేకపోయేసరికి కళ్ళు తెరిచి చూసింది. ఏమైంది అని అంది చరిత మెల్లగా. ఇప్పుడొద్దు, వెళ్ళిపోదాం అని అన్నాడు అర్జున్. అసలు అర్జున్కి ఆ 3 ఏళ్ల బాబుకి సంబంధం ఏంటి? ఆ బాబు అర్జున్ని నాన్న అని ఎందుకు పిలుస్తున్నాడు? ఇంక వచ్చే భాగంలో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి.